2 lakhs పే చేస్తే ఐటీలో జాబ్ వస్తుందా? ఇనిషియల్గా 2 lakhs పే చేయాలి. ఆఫర్ వచ్చిన తర్వాత కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత మీరు రిమైనింగ్ 2 lakhs పే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ అయితే నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు, ప్రీవియస్ కొలీగు. సో 4 months బ్యాక్ లే ఆఫ్లో బయటకు వచ్చాడు. 4 months నుంచి మనోడు జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాడు. సో 1 month బిఫోర్ కన్సల్టెన్సీ ఒక కాల్ వచ్చింది. 4 lakhs మీరు పే చేయగలిగితే మీకు నేను బ్యాక్ డోర్లో జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తామని టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ మీద మనోడు ఆల్రెడీ 2 lakhs పే చేసేసాడు. 1 month కంప్లీట్ అయిపోయింది. సో మనోడు ఫోన్ చేస్తున్నా కూడా ప్రజెంట్ రెస్పాన్స్ లేదు. సో వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే, సో మీకు ఏదైతే చెప్పామో ఆ కంపెనీలో ప్రజెంట్ ఓపెనింగ్స్ లేవు, వేరే కంపెనీలో చూస్తున్నాము, మాకు అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తామని మనోడు రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజెంట్ మనోడు అయితే రియలైజ్ అయ్యాడు. సో మనోడు అయితే జాబ్ స్కామ్కి గురయ్యామని మనోడు ప్రజెంట్ అయితే రియలైజ్ అయ్యాడు. వాడి ఎక్స్పీరియన్స్ నాకైతే షేర్ చేశాడు. నేను అది మీకు షేర్ చేస్తాను. సో కేర్ఫుల్గా ఉండండి, ఈ జాబ్ స్కామ్కి మీరు కూడా గురి కాకండి. సో ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉందంటే, సో చాలా కంపెనీ లే ఆఫ్ నుంచి ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. సో ప్యారలల్గా ఇంకొకటి ఏంటంటే, సో హైరింగ్ అనేది చాలా స్లోగా ఉంది. ఈ 2 రీజన్స్ని అడ్వాంటేజ్ చేసుకొని ఎవరైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళు టార్గెట్ చేసి జాబ్ స్కామ్ అనేటువంటి స్కామర్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.